అమ్మాయి ఇంత తొందరగా కూడా చనిపోతుందని అనుకోలేదు. మన విశాఖపట్నం మార్చి 18th వచ్చారు. అలాగే 25వ తారీఖున కలిసాము అమ్మని. 28న మళ్ళీ కలిసాము. 4 times కలిశానండి నేను అమ్మని. ఇలాంటి మన జానకమ్మ గారిని కోల్పోయినందుకు విశాఖపట్నమే కాదు యావత్ ప్రపంచం అంతా కూడా ఒక మంచి గాయనిని కోల్పోయారు. ఆవిడ లేని లోటు ఎవరో తీర్చలేము. ఆవిడ పాడిన పాటలు ఎంత అపురూపమైనవో, ఎంత హై పిచ్ సాంగ్స్. ఎవరు మళ్ళీ అలాంటి వాయిస్ చూడాలంటే చాలా కష్టమైన పని. అలాంటి అమ్మ అందరి మనసుల్లో కూడా ఉండి ఈరోజు ఆవిడ బ్రతికే ఉన్నారండి. మా అందరి మనసుల్లో ఉండి ఈరోజు అందరం కూడా ఆవిడ పాటలు పాడుతూ స్మరించుకుంటూ ఆవిడ గురించే మేము ఇంత వైజాగ్ ప్రజలందరం కూడా తనని ఇలా స్మరించుకుంటూ ఒక సంతాప ప్రగాఢం తెలియజేసుకున్నాము అంటే ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. అమ్మ ఎంతోమంది ఇంకా తెలియదండి. అమ్మని చూడలేని వాళ్ళు 40-50 సంవత్సరాల నుంచి అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు చూడలేకపోయారండి. ఈరోజు ఫారెన్ నుంచి కూడా, యూఎస్ నుంచి కూడా నేను కాల్ చేశారు. మా ఫ్రెండ్స్ అందరు ఫోటోలు చూసి కాల్ చేశారు. నువ్వు ఒక్కసారి కల్పించమ్మా అమ్మను, ఒక్కసారి ఆ పాదాలు తాకిన కళ్ళతో చూసినా చాలని ఇప్పటికీ కాల్స్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా అమ్మ ఇంకా మనకు లేకుండా వెళ్ళారు. ఇంత తొందరగా వెళ్ళిపోతారని అనుకోలేదు.